వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. ఈరోజే చిలుక ద్వాదశి. దీనిని క్షీరాబ్ది ద్వాదశి, పావన ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అని పిలుస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజుని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అని పిలుస్తారు. ఈ చిలుక ద్వాదశి ఎంతో పుణ్యప్రదమైనది. ఈ శుభదినాన్ని క్షీరసాగర మదనాన్ని చిలికారు. అందుకే దీన్ని చిలుక ద్వాదశి అని పిలుస్తారు. పరమ పవిత్రమైన ఈ ద్వాదశి రోజు మనం ఈ కథ విన్నా, చదివినా, వినిపించినా ఎన్నో జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. మరి ఆ ద్వాదశి మహత్యాన్ని, ఆ ద్వాదశి వ్రత కథని ఇప్పుడు చదువుకుందాం. ఈ కథ వింటే చాలు ఎన్నో జన్మల పాపాలు నశించి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని జీవితంలో ఒక్కసారైనా వింటే చాలు వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. చిలుక ద్వాదశి మహత్యాన్ని భాగవతంలో అంబరీషుడి కథ తెలియజేస్తుంది. ఈ అంబరీషుడి కథ విన్నా, చదివినా, వినిపించినా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అందులోనూ ఈ క్షీరాబ్ది ద్వాదశి, చిలుక ద్వాదశి రోజు ఈ కథ వినడం మన ఏ జన్మలో చేసిన పుణ్యమో. ఈ వీడియో మన కంట పడడం కూడా ఎంతో అదృష్టం ఉంటేనే వీడియో మనకి కనిపిస్తుంది. అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. తన శక్తి సామర్థ్యాలతో రాజ్యాన్ని పరిపాలిస్తూ తనకు సిరులు సంపదలు ఉన్నా ఏమాత్రం పొంగిపోకుండా విష్ణు పాదచరణమే శాశ్వతమని భావించి అంబరీషుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు అంబరీష చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించాడు. అంబరీషుడు కలింది నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన 6,000 కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానం చేస్తాడు. బ్రాహ్మణులకు మృష్టాన్నాన్ని భోజనం వడ్డించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో దుర్వాసన మహర్షి అక్కడికి వచ్చేస్తాడు. దివ్యమైన ఆ సమయంలో దుర్వాసుని రాకను చూసి ఎంతో పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థిస్తాడు. అందుకు దుర్వాసుడు కూడా తాను కాళింది నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్యులతో కలిసి సహా స్నానానికి వెళ్తాడు. నదిలో స్నానం చేస్తూ పరవశంతో దుర్వాసుడు ఆనందంలో పరధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ అంబరీషుడు ద్వాదశి గడియల్లో భుజిస్తే కానీ ఏకాదశి వ్రతఫలం దక్కదు. కాబట్టి పండితులతో సహా అంబరీషుడు ఆలోచన సాగిస్తాడు. ఓ బ్రాహ్మణోత్తమ, దుర్వాసనుడు నా ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చాడు. అతనికి మర్యాదలు చేయటం నా ధర్మం. మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతనికి ఆగ్రహం కలిగిస్తుంది, శాపానికి గురవుతాను. అయితే ద్వాదశ గడియల్లోనే నేను పారణ చేయాలి. ఏకాదశి పారణ చేయకపోతే వ్రతఫలం దక్కదు, విష్ణు కృప నాకు వర్షించదు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? దుర్వాసుడికి నేను ఇప్పుడు భోజనం చేస్తే ఆగ్రహం కలుగుతుంది. అలా అని నేను భోజనం చేయకుండా ఉంటే ద్వాదశి గడియలు ముగిసిపోతాయి. అప్పుడు నేను ఏకాదశి పాలన చేసి కూడా విష్ణుమూర్తి కృపకు పాత్రలు కాలేను. ఆ విష్ణుమూర్తికి కోపం వస్తుంది. నేను బ్రాహ్మణ శాపం కంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహమే నాకు ముఖ్యం. కాబట్టి ద్వాదశి గడియల్లో నేను శుద్ధ జలాన్ని సేవిస్తాను. అప్పుడు ఉపవాస దీక్ష ముగిసినట్టే అవుతుంది. నా వద్దకు వచ్చిన అతిథిని గౌరవించినట్లే అవుతుంది. ఒకవేళ అప్పటికి ఆయనకు ఆగ్రహం వస్తే నన్ను శపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తాను. అనేక విధములుగా అంబరీషుడు ఆలోచన చేస్తాడు. ద్వాదశి గడియలు ముగిన సమయం రావడంతో శుద్ధ జలాన్ని సేవించి తమ మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధితో ధ్యానించి శుద్ధ జలాన్ని సేవించి కేవలం జలం మాత్రమే సేవిస్తాడు. ముని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంబరీషుడు. అంతలో నది స్నానం పూర్తి చేసుకొని దుర్వాసన మహర్షి వస్తాడు. వచ్చిన వెంటనే తన దివ్య దృష్టితో జరిగింది మొత్తం గ్రహించి
తమ మనోనేత్రంతో జరిగింది చూసిన దుర్వాసనుడు ఒక్కసారిగా ఆగ్రహంతో ఇలా అంటాడు, నువ్వు చేసింది క్షమించరాని మహాపరాధం. నన్ను నదీ స్నానానికి వెళ్ళమని నన్ను ఆతిథ్యానికి ఆహ్వానించి ఇప్పుడు నువ్వు శుద్ధమైన జలాన్ని ద్వాదశి గడియల్లో ఆహారంగా స్వీకరిస్తావా? అప్పుడు నన్ను ఘోరంగా అవమానించినట్లు కదా. కోపంతో తనకి ఇక్కడ ఘోరమైన అవమానం జరిగిందని చాలా ఆగ్రహంగా తన జటాజుటం నుంచి ఒక కృత్యాన్ని సృష్టించి అంబరీషుడిపై ప్రయోగించాడు. ఈ పరిమాణానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును శరణని వేడాడు. అంబరీషుడి ఆవేదనను చూసిన శ్రీహరి ఒక్కసారిగా భక్త వత్సలుడైపోతాడు. పిలిచిన వెంటనే పలికే దైవం శ్రీహరి. శ్రీ మహావిష్ణువు తమ భక్తులకి కష్టాలు వస్తే వెంటనే తీర్చేవాడు. అందులోనూ అంబరీషుడు లాంటి మహావిష్ణు భక్తుడు శరణు వెడితే చూస్తూ ఊరుకుంటాడా? అసలే శ్రీ మహావిష్ణువుకు భక్త వత్సలుడనే పేరు. అందుకే తమ మృత్యు సూచికమైన ధూమకేతువు ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని దుర్వాస ముని పంపించిన ఆ రాక్షసుడిపై ప్రయోగిస్తాడు. వెంటనే సుదర్శన చక్రం ఆ రాక్షసుడి వైపు పరుగున వస్తూ ఉంటుంది. సుదర్శన చక్రం క్షణాల్లో దుర్వాసుడు సృష్టించిన రాక్షసుని దహిస్తుంది. అహంకారి అయిన దుర్వాసుని వెంబడించింది. సుదర్శన చక్రం జ్వాలల నుంచి దుర్వాసునుడు రక్షించడం ఎవరి తరం కాలేదు. తనను రక్షించమని బ్రహ్మదేవుని దుర్వాసునుడు అహంకారంతో దుర్వాసునుడు ఒక రాక్షసుని సృష్టిస్తే ఈ అంబరీషుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు. అప్పుడు తమ చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని వదిలాడు శ్రీ మహావిష్ణువు. వెంటనే దుర్వాసునుడు సృష్టించిన ఆ రాక్షసుని సంహరించి అహంకారి అయిన దుర్వాసుని వెంబడించింది. దాని ధాటికి తట్టుకోలేని దుర్వాసునుడు ముల్లోకాలు తిరగసాగాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఓ బ్రహ్మదేవ, ఈ సుదర్శన చక్రం జ్వాలల నుండి నన్ను రక్షించు. సుదర్శన చక్రాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. నన్ను రక్షించు అని బ్రహ్మదేవుణ్ణి దుర్వాసనుడు ప్రార్థించగా దుర్వాసనుడితో బ్రహ్మదేవుడు ఇలా చెప్తాడు, ఓ దుర్వాసన, సుదర్శన చక్రం నుంచి నిన్ను రక్షింపబడాలంటే కేవలం విష్ణుమూర్తికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే సుదర్శన చక్రం అహంకారి అయిన నిన్ను వధించాలని నీ కోసమే ఈ సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తి వదిలాడు. అందుకే దీన్ని వెనక్కి తిరిగి తీసుకునే శక్తి ఆ విష్ణుమూర్తికి మాత్రమే సాధ్యం. ఆయనని నువ్వు శరణు వేడటం మంచిదని విధాత సూచించాడు. బ్రహ్మదేవుడు చెప్పిన వెంటనే శ్రీహరి చెంతకు చేరుకున్నాడు దుర్వాసనుడు. తన అపరాధాన్ని మన్నించు, నన్ను రక్షించు మహాప్రభు, రక్షించు అని వేడుకున్నాడు. వెంటనే శ్రీహరి దుర్వాసుని చూసి, నేను నా భక్తులకు ఎప్పుడు దాసుడను. తమ భక్తి భాషలతో నన్ను భక్తులు వారి హృదయాల్లో బంధించి ఉంచుతారు. అలాంటి నా భక్తులు నియమనిష్టలు చెరపటం నీ చేతనే అవుతుందా? సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. నిన్ను ఈ సమయంలో రక్షించగలిగే వ్యక్తి అంబరీషుడు మాత్రమే. నువ్వు చేసిన తప్పే నీకు ముప్పుగా మారింది. నా భక్తులనే నువ్వు నియమనిష్టలు చెరపాలని చూస్తావా? ఏకాదశి పారణ చేసి ద్వాదశి గడియల్లో ద్వాదశి పారణ చేస్తేనే, ద్వాదశి గడియలు ముగియక ముందే భోజనం చేస్తే ద్వాదశి వ్రత ఫలితం దక్కుతుంది. అలాంటిది నువ్వు ద్వాదశి గడియలు ముగుస్తున్నా నదిలో స్నానం చేస్తూ ఉంటే గంగాజలాన్ని స్వీకరిస్తే అని నా భక్తుల నియమనిష్టలను నువ్వే శంకిస్తావా? అందుకే నీకు తగిన శాస్త్రి జరిగింది. వెళ్ళు, నిన్ను నేను రక్షించలేను. ఎందుకంటే సుదర్శన చక్రం ఒక్కసారి వదలడం తప్ప తిరిగి నా చెంతకు తీసుకునే శక్తి నాకు లేదు. వెళ్ళు, నువ్వు వెళ్ళి అంబరీషుణ్ణి శరణు వేడు. అంబరీషుడికి మాత్రమే సుదర్శన చక్రం వెనక్కి పంపే శక్తి ఉంది. నీలాంటి దురహంకారికి ఇలాంటి శాస్త్రి జరగాల్సిందే. వెళ్ళి అంబరీషుణ్ణి వేడుకో అని విష్ణుమూర్తి
దుర్వాసుడికి చెప్తాడు. అప్పుడు దుర్వాసుడు పరుగు పరుగున అంబరీషుడి దగ్గరికి వస్తాడు. శ్రీహరి చెప్పిన విధంగా అంబరీషుడి వద్దకు వచ్చి, అంబరీష, నన్ను క్షమించు, అహంకారంగా ప్రవర్తించాను. క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించాను. ఇలా బాధించినందుకు ఆ శ్రీ మహావిష్ణువు నాకు తగిన శాస్తి జరిగింది. నన్ను క్షమించు. ఈ సుదర్శన చక్రం నుంచి నన్ను రక్షించు అంబరీష అని దుర్వాసనుడు వేడుకుంటాడు. దుర్వాసుని చూసిన అంబరీషుడు ఒక్కసారిగా, మహర్షి, ఎంత మాట! నీలాంటి మునులు నన్ను క్షమించమని అడగడం అది నాకు అవమానంగా ఉంటుంది. ఎందుకంటే నిన్ను ఆతిథ్యానికి స్వీకరించి నిన్ను కాదని గంగాజలాన్ని, శుద్ధ గంగాజలాన్ని స్వీకరించడం నా తప్పే. ఎందుకంటే నేను ద్వాదశి గడియలు ముగియక ముందే క్షీరాబ్ది ద్వాదశి దీక్షను ముగించాలని ఈ శుద్ధ జలాన్ని స్వీకరించాను. నన్ను క్షమించు. శ్రీహరి నామాన్ని జపిస్తూ నిత్యం గడిపే నేను ఆ శ్రీహరి కృపకు పాత్రుడవ్వాలని ఈ క్షీరాబ్ది ద్వాదశి దీక్షను ముగించాను అని అంబరీషుడు దుర్వాసన మహర్షి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. వెంటనే అంబరీష, నన్ను మన్నించమని అడిగాడు దుర్వాసనుడు. అంబరీష, నీవు క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను నేను బాధించాను, నన్ను క్షమించు అని అంబరీషుణ్ణి వేడుకుంటాడు. నిన్ను బాధించినందుకు శ్రీహరి నాకు తగిన శాస్త్రి చూపించాడు. నా గర్వం అణిగింది. నన్ను క్షమించు. ఆ సుదర్శన చక్రాన్ని తిరిగి వెనక్కి పంపించు. నాకు ప్రాణభిక్ష పెట్టు. అంబరీష, నన్ను కాపాడు అని అంబరీషుని వద్దకు వెళ్తాడు. అప్పుడు వెంటనే, ఓ మహర్షి, ఈరోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పమేనని నేను భావిస్తున్నాను. అంబరీషుడు శ్రీహరిని వేడుకుంటాడు. ఓ తండ్రి శ్రీమన్నారాయణ, తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేసింటాము. అలాంటి మమ్ములను నువ్వే కాపాడాలి. ఈ సుదర్శన చక్రం నీ సన్నిధికి చేర్చుకో అని వేడుకుంటాడు. ఆ ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని తిరిగి తమ విష్ణు సన్నిధికి చేర్చుకుంటాడు. వెంటనే శ్రీహరి దుర్వాసుని, అంబరీషుణ్ణి ఆశీర్వదించి, ఓ దుర్వాసన, నీలాంటి దురహంకారికి ఇలాంటి తగిన శాస్త్రి జరగాల్సి. ఎవరైతే నా భక్తులు క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్నవారికి ఇలాంటి అవమానాలు జరుగుతాయో, నా భక్తుల దీక్షలను, నియమ నిష్టలను ఎవరైతే భంగం చేస్తారో వారికి ఇలాంటి శిక్షలే జరుగుతాయి. నా భక్తులను సదా నేను ఉండి కాపాడుతాను అని అక్కడ అంబరీషుడికి అభయం ఇచ్చి వెళ్తాడు. శ్రీహరిని వేడుకున్న అంబరీషుడు నిత్యం శ్రీహరినే మనసులో ధ్యానిస్తూ దుర్వాసుడిని ఆతిథ్యానికి ఆహ్వానిస్తాడు. అంబరీషుడి ఆతిథ్యాన్ని స్వీకరించిన దుర్వాసుడు మహర్షి ఇలా చెప్తాడు. ఓ అంబరీష, ఈరోజు నీ భక్తి ఈ లోకాలన్నిటికీ వెల్లడైంది. నీ భక్తి యొక్క గొప్పతనం ఘనమైన రీతిలో వెల్లడైంది. క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు నీ కథ శ్రవణం చేసిన వారు, నీ కథ పఠించిన వారు ద్వాదశి పుణ్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారని అనుగ్రహిస్తాడు. అంబరీషుని దీవిస్తాడు. ఆ రోజు నుండి అంబరీషుడు క్షీరాబ్ది ద్వాదశి దీక్షను చేసి ఆ శ్రీ మహావిష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు. చిలుక ద్వాదశి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో, వింటారో వారికి జన్మల పాపాలు నశించి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణు అనుగ్రహం కలుగుతుంది. మాసాలలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసం, అందులోనూ అతి విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసంలో శుక్లపక్షం ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనాన్ని పఠించిన రోజు ఈరోజు. క్షీరాబ్ది ద్వాదశిని చిలుక ద్వాదశి అంటారు. అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికిన రోజు చిలుక ద్వాదశి అంటారు. పావన ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టే పావన ద్వాదశి అని ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి
చిలుక ద్వాదశి అని యోగులు మునులు పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పాలకడలిలో యోగ నిద్రకు వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కుంటాడు. నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పెళ్లాడుతాడు. అందుకే ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. క్షీరాబ్ది ద్వాదశి రోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీ క్షేత్రంలో 1,00,00,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. క్షీరసాగర మదన సమయంలో పాల సముద్రం నుంచి సకల సిరి సంపదలతో ఆవిర్భవించింది లక్ష్మీదేవి. శ్రీహరిని పెళ్లాడిన శుభదినం ఈరోజు. ఈ కారణంగా క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని లక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం పోవాలని ఈరోజు సాయంత్రం 365 ఒత్తులతో తులసి ముందు దీపారాధన చేస్తారు. అలా చేయటం వల్ల సంవత్సరంలో మీరు చెయ్యని దీపారాధన ఈరోజు పూర్తి అవుతుంది. మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఎంతో విశేషంగా భక్తి శ్రద్ధలతో తులసిని పూజిస్తారు. తులసి కోట ముందు ముగ్గులు వేసి 5 పద్మములు వేసి 5 దీపాలు వెలిగించి తులసి నారాయణుని సమేతంగా పూజించి నైవేద్యం సమర్పించి హారతులిస్తారు. అలా ఇస్తే లక్ష్మీనారాయణులకి కళ్యాణం చేసి హారతులు ఇచ్చినంత ప్రతిఫలం దక్కుతుందని క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసికి ఉసిరి చెట్టుకి కలిసి పూజలు చేసి కళ్యాణం చేస్తారు. అలా చేయటం వల్ల ఎన్నో జన్మాల పాపాలు నశించి 1,00,00,000 జన్మల పుణ్యం కలుగుతుంది. ఆ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అందుకే ఈ చిలుక ద్వాదశి రోజు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తులసికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తులసి కోట ముందు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తారు. అలా వెలిగిస్తే సంవత్సరంలో ఏ రోజైనా తులసి కోట ముందు దీపం వెలిగించకుంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ దీపం వెలిగిస్తే చాలు, ఇక మీరు చేసిన ఆ పాపములన్నీ పరిహారమైపోతాయి అంటారు. అందుకే ఈరోజు తులసి కోట ముందు రంగురంగుల రంగవల్లిలో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కళ్యాణం చేస్తారు. ముఖ్యంగా ముత్తైదు స్త్రీలు ఈ కళ్యాణం చేసినా చూసినా చాలు, వారి పశువు కుంకాలు 10 కాలాల పాటు చల్లకుండి పునీతులవుతారని క్షీరాబ్ది ద్వాదశి రోజు లక్ష్మీ పూజ, తులసి పూజ చేయాలి. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.